వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చరిత్ర నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక సాంస్కృతిక చరిత్ర దాని గురించి మనం ఏ విధంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో ముందుగా ఆంధ్ర ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఎక్కడుంది? బౌద్ధ స్తూపం ఎక్కడుంది అని అడగడం లేదు, అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఎక్కడుంది? భట్టిప్రోలులో. శాతవాహనుల కాలం నాటి చిత్రకళ అవశేషాలు ఎక్కడ కనిపిస్తాయి? మనకు అజంతా 9-10 గుహలలో శాతవాహనుల కాలం నాటి చిత్రకళ అవశేషాలు అంటే దాని పోలికలు మనకు అజంతా గుహలలో 9వ గుహ 10వ గుహలలో కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం 200 ఏళ్ల నాటి గుంటుపల్లి గుహాలయాలు ఏ జిల్లాలో ఉన్నాయి? గుంటుపల్లి గుహాలయాలు పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లాలో గుంటుపల్లి గుహాలయాలు. ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం శాలిగుండం ఏ నది ఒడ్డున ఉంది? శాలిగుండం వంశాధార. శాలిగుండం వంశాధార. ష అలానే ఇక్కడ శారదా నదిని గుర్తుంచుకోవద్దు. శాలిగుండం వంశాధార. వంశాధారలో శాలిగుండం ఉంది. ఆంధ్ర ప్రాంతంలో రోమన్ దేశ బంగారు నాణేలు ఎక్కడ లభించాయి? రోమన్ దేశ బంగారు నాణేలు అమరావతి, వినుకొండ, చేబ్రోలు, నాగార్జునకొండలో లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. గౌతమ బుద్ధుడు స్వయంగా కాలచక్రతంత్రంను ఎక్కడ ప్రవర్తింపజేశాడు? కాలచక్రతంత్రం ఇది ధాన్యకటకం అంటే ప్రస్తుతం అమరావతి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి ధాన్యకటకం దానికి మరొక పేరు. దీనిలో గౌతమ బుద్ధుడు స్వయంగా కాలచక్రతంత్రంను ప్రవర్తింపచేయడం జరిగింది. అశ్వఘోషుడు బుద్ధ చరితం, సౌందర్యనందనం లాంటి కావ్యాలను ఏ భాషలో రచించాడు? అశ్వఘోషుడు రచించిన కావ్యాలు ఏవి అని అడిగితే బుద్ధ చరితం, సౌందర్యనందనం. ఏ భాష? సంస్కృతం. సంస్కృతంలో అశ్వఘోషుడు బుద్ధ చరితం, సౌందర్యనందనం రచించడం జరిగింది. ఎన్నో బౌద్ధ సంగీతి అంటే బౌద్ధుని సమావేశం. బౌద్ధ సమావేశంలో బౌద్ధ మతం హీనయానం, మహాయానం శాఖలుగా విడిపోయాయి. బౌద్ధ సంగీతి 4వ బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతానం 2 శాఖలుగా విడిపోవడం జరిగింది. ఒకటి హీనయానం, రెండవది మహాయానం. వజ్రాయానం అంటే ఏమిటి? వజ్రాయానం అంటే తాంత్రిక పూజా విధానం, మంత్రతంత్రాలను వజ్రాయానం అంటాం. సల్లేఖనం ఏ మతానికి సంబంధించింది? ఇక్కడ సల్లేఖనం అంటే జైన మతానికి సంబంధించింది. ఇది ఇటీవల కనుగొన్న బావికొండ బౌద్ధ క్షేత్రం ఏ జిల్లాలో ఉంది? బావికొండ బౌద్ధ క్షేత్రం విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని బేతంచెర్ల దేనికి ప్రసిద్ధి? బేతంచెర్ల ప్రాక్ చరిత్ర నాటి గుహాలయాలకు ప్రసిద్ధి. మరి ఈ బేతంచెర్లను గుర్తుంచుకోవడం ఎలా? మనకు ఎలాగో రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి యోగి బేతంచెర్ల, దాంట్లో అతను వచ్చిన ఊరు పేరు బేతంచెర్ల. సో అది దేనికి ప్రసిద్ధి? పాక్ చరిత్ర నాటి గుహాలయాలకు ప్రసిద్ధి. జైన తీర్థంకురుల జీవిత చరిత్రను తెలిపే గ్రంథం. జైన తీర్థంకుల జీవిత చరిత్రను తెలిపే గ్రంథం కల్పసూత్రం. పండిత బ్రాహ్మణులకు ఇచ్చిన పన్ను లేని గ్రామాలను ఏ విధంగా వ్యవహరించేవారు? వారికి ఇచ్చే దానాలను పూర్వం పండితులకు, బ్రాహ్మణులకు ఊర్లే గ్రామాలనే దానంగా ఇచ్చేవారు. ఆ గ్రామాలను అగ్రహారాలు అని పేర్కొనడం జరిగేది. ఇంకా మనం అగ్రహారాలు అని మొన్నటి వరకు కూడా విన్నాం, కానీ ఇప్పుడు ఎక్కడ లేనట్టున్నాయి ఇవి. కళింగ దేశంపై అశోకుడి విజయాన్ని ఏ శాసనం పేర్కొంది? ప్రభుత్వ రాజశాసనం 13వ శిలాశాసనంలో కళింగ దేశంపై అశోకుడి విజయ శాసనాన్ని
విజయాన్ని పేర్కొనడం జరిగింది. ఈ కళింగ యుద్ధం తర్వాతనే అశోకుడు మారిపోవడం జరుగుతుంది. మహావీరుడు 24వ తీర్థంకుడైతే ప్రథమ తీర్థంకరుడు ఎవరు? ప్రథమ తీర్థంకరుడు వృషభనాథుడు. మొత్తం వీళ్ళు 24 తీర్థంకరులు, అందులో చివరివాడు మహావీరుడు, మొదటివాడు వృషభనాథుడు. గౌతమ బుద్ధుడు పరమపదించిన ప్రదేశం అంటే గౌతమ బుద్ధుడు మరణించిన ప్రదేశం కుషీనగరం. భాగవత మత స్థాపకుడు ఎవరు? భాగవత మతాన్ని కృష్ణ వాసుదేవుడు ప్రారంభించడం జరిగింది. కృష్ణ వాసుదేవుడు. క్రీస్తు శకం 885 నాటి బెజవాడ శాసనం ఎవరి కాలానికి సంబంధించింది? 1885. ఈ టైంలో ఎవరు ఉన్నారు అంటే యుద్ధమల్లుడు. బెజవాడ శాసనం యుద్ధమల్లుడు. హాలుడి వివాహ వృత్తాంతాన్ని తెలిపే లీలావతి గ్రంథ రచయిత ఎవరు? కుతూహలుడు లీలావతి గ్రంథ రచయిత. తొలి తెలుగు శాసనాన్ని ఎవరి కాలంలో వేయించారు? రేనాటి చోళుడు తొలి తెలుగు శాసనం. ఇది ఇంపార్టెంట్, మనకు ఆల్రెడీ ఇది రిపీటెడ్ క్వశ్చన్. తొలి తెలుగు శాసనం ఎవరి కాలంలో వేయించడం జరిగింది లేదా ఎవరు వేయించారు? రేనాటి చోళుడు. ప్రత్యక్ష సముత్పాదన సిద్ధాంతంను ఎవరు ప్రతిపాదించారు? గౌతమ బుద్ధుడు. ప్రత్యక్ష సముత్పాదన సిద్ధాంతం గౌతమ బుద్ధుడు. మచల్దేవి ఏ తెలుగు సాహిత్య గ్రంథంలోని పాత్ర? క్రీడాభిరామం. మచల్దేవి క్రీడాభిరామంలోని ఒక పాత్ర పేరు. జక్కులపు రంధ్రి ఏ జానపద కళకు సంబంధించింది? జక్కులపు రంధ్రి యక్షగానానికి సంబంధించింది. క్రీస్తు శకం 927లో గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రపురం, ప్రస్తుత రాజమండ్రి నగరాన్ని నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? మొదటి అమ్మరాజు. రాజమహేంద్రపురాన్ని నిర్మించడం జరిగింది. ఈ రాజమహేంద్రపురమే ప్రస్తుతం రాజమండ్రిగా పిలవడం జరుగుతుంది. సో రాజమహేంద్రపురం మొదటి అమ్మరాజు. సమస్త గాంధర్వ విద్యల్లో ప్రవీణురాలైన చెల్లవ చెల్లాంబికను పోషించిన చాళుక్య రాజు ఎవరు? చెల్లవ చెల్లాంబిక మొదటి చాళుక్య భీముడు. తూర్పు చాళుక్యుల కాలంలో తెలుగులో సగం సంస్కృతంలో సగం వేసిన శాసనం ఏది? ఇంపార్టెంట్. అహధనకర శాసనం. అహధనకర శాసనం తెలుగులో సగం సంస్కృతంలో సగం. రాజరాజ నరేంద్రుడి నుంచి నవకండనవాడ అగ్రహారాన్ని పొందిన వారు ఎవరు? నన్నయ్య భట్టు. రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి నన్నయ్య భట్టు. అతను నవకండవాడ అగ్రహారాన్ని పొందడం జరిగింది. నరేంద్ర మృగేశ్వర ఆలయాలు అనే పేరుతో 108 శివాలయాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? 108 శివాలయాలు రెండవ విజయాదిత్యుడు. భారతీయ న్యాయశాస్త్రానికి ఆధారమైన యజ్ఞవల్క స్మృతిపై మితాక్షరి పేరుతో వ్యాఖ్యానం రాసింది ఎవరు? విజ్ఞానేశ్వరుడు. మితాక్షరి పేరుతో యజ్ఞవల్క స్మృతిపై వ్యాఖ్యానం రాయడం జరిగింది విజ్ఞానేశ్వరుడు. పావులూరి మల్లన తన గణితసార సంగ్రహం గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు? తెలుగులో. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది గణితసార సంగ్రహణం రచయిత పావులూరి మల్లన. ఏ భాషలో? తెలుగులో. రాజరాజ నరేంద్రుడి నందపూడి గ్రామాన్ని అగ్రహారం ఎవరికి దానం చేశాడు? నందంపూడి గ్రామం నారాయణ భట్టు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో రాజరాజేశ్వర, గోలింగేశ్వర, చంద్రశేఖర దేవాలయాలు నిర్మించిన చాళుక్య రాజు గుణగ విజయాదిత్యుడు. తెలుగు భాషలో తొలి వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి రచయిత ఎవరు? ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ్య భట్టు. వేంగి లేదా తూర్పు చాళుక్యుల రాజుల రాజలాంఛనం. సో వీళ్ళ రాజలాంఛనం వరాహం. స్థల మహత్యాలు అంటే ఏమిటి? స్థలం అంటే ఆ ప్రాంత మహత్యాలు అంటే అక్కడ ఆ ప్రాంతంలో జరుగుతున్న వాటి గురించి చెప్పడం. బ్రాహ్మణ గ్రామాలు కాదు, గ్రామ సభలు కాదు, న్యాయస్థానాలు కాదు. స్థల మహత్యము అంటే స్థానిక దేవతల గురించి వివరించే కథలు. మనము ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవత వెలిసింది అని చెప్తారు.
అక్కడ వెలిసింది అంటే ఆ దేవత గురించి చెప్పడం, అది ఆ స్థలం గురించి పేర్కొనడం జరుగుతుంది. స్థల మహత్యం, స్థానిక దేవతల గురించి వివరించే కథలు. బృహత్ సంహిత గ్రంథ రచయిత ఎవరు? బృహత్ సంహిత వరాహమిహిరుడు. ఇది ఇంపార్టెంట్. బృహత్ సంహిత కథ ఈ బుక్ కూడా ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. వర్తక శ్రేణులను నకరంగా పేర్కొనేవారు. తూర్పు చాళుక్యుల కాలంలో వీటికి ప్రధాన కేంద్రం ఏది? వర్తక శ్రేణులను ఏమని పిలిచేవారు? నకరం. వారి ప్రధాన కేంద్రం ఏది? పెనుగొండ. తూర్పు చాళుక్యుల కాలంలో కొదెన అనే సుంకాన్ని వేటిపై విధించేవారు? గొడుగుల తయారీ. కొదెన. అభిధాన చింతామణి గ్రంథ రచయిత హేమాద్రి. అభిధాన చింతామణి గ్రంథ రచయిత హేమాద్రి. ద్రాక్షారామ భీమేశ్వరాలయం, సామర్లకోట చాళుక్య భీమేశ్వరాలయం నిర్మించిన తూర్పు చాళుక్య రాజు మొదటి చాళుక్య భీముడు. పూర్వమీమాంసం అంటే కర్మ మార్గం వాదానికి మూలపురుషుడైన జైమిని అయితే, జ్ఞాన మార్గాన్ని ప్రతిపాదించిన ఉత్తర మీమాంస వాదానికి మూలపురుషుడు ఎవరు? బాదరాయణుడు. తూర్పు మీమాంస వాదానికి జైమిని, ఉత్తర మీమాంస వాదానికి బాదరాయణుడు. వైష్ణవ మతంలో పంచరాత్మ క్రతువును ప్రతిపాదించింది శాండిల్యుడు. తెలుగులో తొలి శాసనమైన కల్లమల్ల శాసనాన్ని వేయించిన రాజు రేనాటి చోడరాజు ధనంజయుడు. కింది వాటిలో సరికాని జత. నన్నయ్య చోళుడు కుమార సంభవం రచించాడు. పాల్కూరి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర, ఇది కరెక్టే. మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వసారం, ఇది కరెక్టే. కానీ వేములవాడ భీమకవి బసవపురాణం కాదు. మసునూరి ప్రోలయ నాయకుడి రాజధాని ఏది? రేకపల్లి దుర్గం. కాకతీయ రాజ్యపతనానంతరం ఆంధ్రదేశంలో మహమ్మదీయ దాడులను వర్ణించిన శాసనం విలాస తామ్రశాసనం. ఆంధ్రదేశాధీశ్వర ప్రఖ్యాతాంధ్ర సురత్రాణుడు అనే ఎవరి బిరుదులు? ముసునూరు కాపయ్య నాయకుడి బిరుదులు. ఆంధ్రదేశాధీశ్వర ప్రఖ్యాతాంధ్ర సురత్రాణుడు. దయాభాగ రచయిత ఎవరు? జీమూత వాహనుడు దయాభాగ రచయిత. రెడ్డి వెలమ రాజుల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించిన వారు ఎవరు? శ్రీనాథుడు రెడ్డి రాజులకి మరియు వెలమ రాజులకి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో నుంచి మనకు ఏ విధంగా క్వశ్చన్స్, ఎందుకంటే మనం చదువుకుంటూ పోతుంటే ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ ఏం అడుగుతారులే అనిపిస్తుంది, కానీ వాటి గురించే డెప్త్గా కూడా అడిగే ఛాన్స్ ఉంటాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సామాజిక విశేషాలు, చరిత్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ.